ఎట్లయితుంది అన్న? ఇప్పుడు మెగా డిఎస్సి అన్నారు 23,000 ఉద్యోగాలే మాకు రావాలి, 13,500 ఉద్యోగాలు వేస్తా అని గతంలో కేసీఆర్ చెప్పిండు. 5,000 పోస్టులకి నోటిఫికేషన్ 5,000 పోస్టుకి ఎందుకు వెళ్ళే 12,000కి? నేను అదే చెప్తున్నా, ఎందుకు వెళ్ళే 12,000కి? ఇంకొక 5,000 దానికి ప్లస్ చేసి దానికి చెప్తా, అదే మెగా డిఎస్సి. దానికి నీకు చెప్తా, దానికి నీకు ఒక క్వశ్చన్ చెప్తా. ఇప్పుడు వర్షన్ 2 విధాలుగా ఉంటది. ఇప్పుడు టెట్ అనేది లాస్ట్ ఇయర్ పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ కి సెప్టెంబర్ లో టెట్ కండక్ట్ చేశారు. సరే క్వశ్చన్ పేపర్ టఫ్ వచ్చింది, చాలా మంది ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ఇమీడియట్ గా టెట్ కండక్ట్ చేద్దామన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. టెట్ కండక్ట్ చేసినప్పుడు ఇవాళ పొద్దున్నే కొంతమంది స్టూడెంట్స్ వచ్చారు, ఒక నెల పోస్ట్ పోన్ చేయండి అన్న, జూన్ లో మేము కూడా పాస్ అవుతాము, మరి మాకు కూడా టెట్కి అవకాశం కల్పించాలి కదా అని చెప్పని మళ్ళీ వాళ్ళు వస్తారు ఈ ఇయర్ పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్. ఇప్పుడు ఒక ఇష్యూ లేవనెత్తినప్పుడు 2 దిక్కులు ఉంటుంది. మరి టెట్ దీన్ని పోస్ట్ పోన్ చేస్తే దానికి సంబంధించి డిఎస్సిని కొంచెం పోస్ట్ పోన్ చేయాలి. డిఎస్సిని పోస్ట్ పోన్ చేస్తే గ్రూప్ 1 డేట్స్ వస్తాయి, మళ్ళీ అవో ఓవర్లాప్ కాకుండా చూడాలి. మళ్ళీ దాన్ని పోస్ట్ పోన్ చేస్తే గ్రూప్ 2 డేట్స్ ఉన్నాయి, అదో ఓవర్లాప్ కాకుండా చూస్తే గ్రూప్ 3 డేట్స్ ఉన్నాయి. ఇవన్నీ క్యారీ ఫార్ ఏది పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతే సంవత్సరం దాటుతుంది. నువ్వే అంటావు మళ్ళీ మొదటి సంవత్సరం వచ్చింది 2 లక్షల ఉద్యోగాలు వస్తాయనే, సంవత్సరం దాటింది ఇప్పటివరకు మీరు ఎక్కడ నింపినా మళ్ళీ నువ్వే క్వశ్చన్ చేస్తావా చేయవా? మరి అన్న ఒక విషయం, ఒక ఇష్యూ